పేరుకు మాత్రమే మున్సిపాలిటీ వేల రూపాయల ఇంటి పన్నులు కడుతున్నా అభివృద్ధి శూన్యం. రోడ్లు వేశారు, కాలువలు మరిచారు. కాలువలు లేనందువల్లే చిన్నపాటి వర్షం పడినా ఇళ్లలోకి నీరు చేరడం, రోడ్లన్నీ జలమయంగా మారడం పరిపాటిగా మారింది. ఇంటి పన్నులు మాత్రం చెవులు పిండి వసూలు చేస్తున్నారు. కానీ డ్రైనేజ్ కాలువల నిర్మాణం గురించి ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇళ్లలోకి వర్షపు నీరు పోకుండా శాశ్వత పరిష్కారం చూపే నాదుడే కరువయ్యాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో వర్షం పడితే ప్రజల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని అల్లాడుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వీధుల్లో సీసీ రోడ్లు వేశారే కానీ కాలువలు చేసే ఆలోచన మున్సిపాలిటీ అధికారులకు లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. మారుతినగర్, హద్దినగర్, సాయిబాబాపేట, ఏబిఎం పాలెం, షికారీపేట, సిఎస్ఐ పాలెంలో రోడ్ల మీద వర్షం నీరు కాలువల మాదిరిగా పారుతోంది. ఇళ్ల ముందు నీళ్లు ఆగిన మున్సిపాలిటీ అధికారులు ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మార్చినగర్లో ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసింది కానీ కాలువలు అయితే లేవు. ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతూ చచ్చిపోతున్నాం. దాన్ని ప్రభుత్వ వారు దాని నుంచి కొద్దిగా ఆలోచన చేసి దాన్ని చూసి దాన్ని ఏదో మార్గం చేయాలా. దానివల్ల మేము అడుగుతున్నాం కాబట్టి దానికి ఏం పరిష్కారం చేస్తారో చేయండి. నందికొట్కూరు, మారుతినగర్ మేము ఇంటి పనులు కడుతున్నాం, కుళాయి పనులు కడుతున్నాము. ఈ రోడ్డు 2 సంవత్సరాలు తీసేసిన తర్వాత రోడ్డు వేయలేదు. భయంకరంగా బురద, నీళ్ళు వస్తే మోకాల నోపు నీళ్ళు పైగానే వస్తున్నాయి. పాములు, తేలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు స్పందించి, మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి త్వరలో సకాలంలో మాకు రోడ్లు వేయాల్సిందిగా కోరుతున్నాము. అధికారులు కూడా స్పందించాలని కోరుకుంటున్నాము. ఇంటి పనులు అయితే కట్టించుకున్నారు, కుళాయి పనులు అయితే కట్టించుకున్నారు, కానీ ఈ రోడ్లు అయితే సైడ్ కాలువలు లేవు, రోడ్లు లేవు. మారుతినగర్ అంతా వర్షం నీళ్లు భయంకరంగా నీళ్ళు వస్తున్నాయి.
మళ్ళా అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ త్వరలో స్పందించి మాకు రోడ్లు వేయాల్సిందిగా కోరుతున్నాము. మీ పేరేం పేరండి? నా పేరు నాగశేషులు. మున్సిపాలిటీ పేరు గొప్ప ఊరి పడినట్టు నయోపట్న ప్రజల దగ్గర పన్నులు వేలాది వసేస్తారు. పట్టణ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పనలో మున్సిపల్ అధికారులు పాలక వర్గాలు విఫలమైనాయి. మాదినగర్ రాజనగరంలో సిమెంట్ రోడ్లు వేశారు కానీ డ్రైనేజ్ కలవ నిర్మాణంలో విఫలం చెందారు. ఈ యొక్క డ్రైనేజ్ కలవలు వేయకపోవడం వల్ల అధిక వర్షాలు పడినప్పుడు వీపడగండ్ల వాగు నుంచి అదేవిధంగా మన నాలుగు నుండి వర్షపు నీరు రావడం వల్ల మాదినగర్ రాజనగర్ ఇండ్లు మునిగిపోతున్నాయి. రోడ్లకు రహదారికి ఇబ్బంది ఉన్నది. విషపు మరి పాములు తేలు రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అంటు రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ పాలక వర్గాలు మున్సిపల్ అధికారులు శాస్త్ర పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి వర్షపు నీరు తరలించడానికి నూతన కాలువ నిర్మించాలా. అదేవిధంగా నాలుగు రోడ్డు ఆసుపత్రి రోడ్డు శిశుగట్ట దగ్గర నూతన కాలువ నిర్మించి ఈ వర్షపు నీరు తరలించాలని చెప్పి ఈ ప్రభుత్వం విజ్ఞాపిస్తున్నాం. ఒకవేళ నూతన కాలంలో నిర్మించబోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. నా పేరు వీరరామూర్తి, సిపిఐ జిల్లా కార్యసభ్యులు, నందివెట్టు నగర కార్యదర్శి శ్రీనివాస గారు, ఏపీ మహిళా సమైక్య జిల్లా రంజమ్మ గారు, మరి పోరాట యోధుడు శ్రామిక వర్గ నాయకుడు పల్లె నారాయణ గారు పాల్గొన్నారు.